అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు రెగ్యులర్‌గా నాకు ఫీడ్‌బ్యాక్ ఇస్తూ, కామెంట్స్ చేస్తూ, మీ పాజిటివ్ సపోర్ట్‌ని ఇస్తున్నారు. అండ్ ఇంకా కూడా ఎవరైతే మన క్లాసెస్ ఎన్రోల్ చేయించుకొని క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు మంచి పాజిటివ్ రిజల్ట్స్‌ని కూడా చూస్తున్నారు. సో, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ మీద మాకు ఇంకా కొంచెం అవేర్‌నెస్ వచ్చేలాగా ఒక వీడియో చేయండి అని మనల్ని ఎవరైతే రిక్వెస్ట్ చేశారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా కానీ మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కమెంట్లో మనకు చెప్తూ ఉంటే దాన్ని బేస్ చేసుకొని కూడా మనము వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాం అన్నట్టు. సో, ఈరోజు ఇంతకుముందు కూడా మనం చాలా టాపిక్స్ చేసాము. నో యువర్ వాల్యూ, మీ గురించి మీరు తెలుసుకోండి, అండ్ ఇంకా కూడా వాట్ ఈజ్ రిచ్ వర్సెస్ పూర్ అని ఇలా డిఫరెంట్ వాటన్నిటికీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే కమెంట్స్లో కూడా ఎక్స్ప్రెస్ చేశారు మీరు, ఎస్ మేము ఇక్కడ ఉన్నాము, దిస్ ఈజ్ అవర్ మెంటాలిటీ, నేను నా వాల్యూ తెలుసుకున్నాను, నా వాల్యూ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా నాకు అర్థమైంది, ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎలా చేసుకోవాలో తెలిసింది అని ఇలాంటివన్నీ మాకు మంచి అవేర్నెస్ వచ్చింది. సో, ఇన్కమ్ గురించి కూడా చెప్పండి అన్నారు. సో, దానికోసం ఈరోజు వీడియోలో చూద్దాం. సో, ఈరోజు వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాట్ ఈజ్ యువర్ ఇన్కమ్ స్ట్రీమ్. ఏదైతే మీ ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ లెవెల్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా, మనకి ఎలాంటి ఇన్కమ్ వస్తుంది అనే దాని మీద ఈరోజు వీడియో చెప్తున్నాను. ఫస్ట్ ఇన్కమ్ ఈజ్ ఎర్న్డ్ ఇన్కమ్. ఎర్న్డ్ ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే మనం ఏదైతే జాబ్ చేస్తూ ఉంటామో, ఏదైతే ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి రెగ్యులర్గా, మన వర్కింగ్ ఇన్కమ్ అన్నట్టు. వర్కింగ్ ఇన్కమ్ అంటే మనం ఏదైతే వర్క్ చేస్తూ ఉంటామో దాని బేస్డ్ శాలరీ వస్తుంది కదా, అది ఈ ఎర్న్డ్ ఇన్కమ్. మనం ఒకవేళ నా జాబ్ నచ్చకపోయినా, మనము జాబ్ చేయాలి అని అనుకోకపోయినా, మన ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఒక్కోసారి జాబ్లోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది మన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇలా జాబ్ చేసుకోలేకపోయినప్పుడు మనకి వర్కింగ్ ఇన్కమ్ అనేది రాదన్నట్టు. సో, ఎర్నింగ్ ఇన్కమ్ ఈజ్ ద వర్కింగ్ ఇన్కమ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ప్రాఫిట్ ఇన్కమ్. ప్రాఫిట్ ఇన్కమ్ ఎక్కువగా కూడా బిజినెస్లో వస్తుంది. ఏంటంటే బయింగ్ సెల్లింగ్లో వస్తుంది అన్నట్టు. మనం ఇంత మార్జిన్లో కొనుక్కొని దాని ప్రాఫిట్ యాడ్ చేసుకుంటూ మనం దాన్ని మళ్ళీ సెల్ చేస్తాం అన్నట్టు. సో, ఇప్పుడు మనం మాల్స్ చూస్తూ ఉంటాము, చాలా డిఫరెంట్ మార్కెటింగ్లో మనం వెళ్ళినప్పుడు మనం బట్టలు కొనుక్కోవాలన్నా, షూస్ కొనుక్కోవాలన్నా, ఏవైతే ఉన్నాయో శాండిల్స్ కొనుక్కోవాలన్నా, పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ, డ్రెస్సెస్ తీసుకోవాలన్నా, కోట్ తీసుకోవాలన్నా, సూట్ తీసుకోవాలి, ఏదైనా కానీ మనకి వాళ్ళు ప్రాఫిట్ లేకుండా వాళ్ళు అమ్మరు అన్నట్టు. సో, ఇన్కమ్ ఎప్పుడు కూడా ప్రాఫిట్ ఇన్కమ్ అనేది బిజినెస్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏంటి అంటే మనకు జనరల్గా ఇది తెలిసిందే. ఎవరికైతే కూడా మనము అప్పు ఇస్తామనుకోండి, మన దగ్గర ఉన్నాయి, మన ఫ్రెండ్ దగ్గర ఏదైనా కానీ మనము ఒక చిన్నగా స్టార్టప్ చేస్తున్నాడే అనుకోండి, అతనికి కొంచెం అప్పు ఇస్తామన్నట్టు, నీకు వచ్చిన ప్రాఫిట్లో నాకు ఇవ్వు అని అంటాం. అంటే ఒక రకమైన వడ్డీ వస్తుంది అన్నట్టు మనకి. ఇది ఇంట్రెస్ట్ ఇన్కమ్. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ ఈజ్ ప్యాసివ్ ఇన్కమ్. ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది మటుకు కంటిన్యూస్ ఇన్కమ్ విత్ లెస్ ఎఫర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యూట్యూబే చూడండి, ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తుంది. వాళ్ళందరికీ కూడా ఒక వీడియో చేసి ఒకసారి అప్లోడ్ చేసేసారనుకోండి, అది ఎప్పుడు ట్రెండ్ అవుతున్నా కానీ దానివల్ల వచ్చే యాడ్స్ ద్వారా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. సో, ఒక అరగంట చేసే వీడియోనే వాళ్ళు చేసేది ఎవరైనా కానీ మనం చూస్తుంటాం. చాలామంది యూట్యూబర్స్ని మీరు ఫాలో అయినా కానీ మీరు చూస్తుంటారు కదా, బట్ వాటి మీద వచ్చే రెవెన్యూ ఉంటుంది చూసారా, అది ప్యాసివ్ ఇన్కమ్ అన్నట్టు. కంటిన్యూస్ ఇన్కమ్ ఉంటుంది విత్ లెస్ ఎఫర్ట్. కొద్దిగా స్టార్టింగ్లో కొంచెం ఐడియా బేస్డ్ ఆలోచించుకొని ఒక ఎఫర్ట్ పెట్టి స్టార్ట్ చేస్తే అది కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది అన్నట్టు ప్యాసివ్ ఇన్కమ్. అండ్ ఇంకా మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూసుకుంటే కనుక వాళ్ళకి పెన్షన్ వస్తూ ఉంటుంది. ఫస్ట్లో వాళ్ళు కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటారు, తర్వాత లాస్ట్లోకి వాళ్ళు రిటైర్ అయిన టైంలో కూడా ప్యాసివ్ ఇన్కమ్ వాళ్ళకి వస్తూ ఉంటుంది అన్నట్టు. సో, కంటిన్యూస్ ఇన్కమ్ విత్ లెస్ ఎఫర్ట్. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ ఈజ్ డివిడెండ్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా మనకి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, స్టాక్ ఏదైతే ఉంటాయో స్టాక్స్ కొనుక్కోవడం ద్వారా, దీని ద్వారా వచ్చేది అనే డివిడెండ్ ఇన్కమ్ అంటారు అన్నట్టు. అండ్ నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రెంటల్ ఇన్కమ్. ఎస్, ప్రాపర్టీ ఏదైనా ఉందనుకోండి, మనకి ఒక ఇల్లు ఉందనుకోండి, అది ఇల్లు ఎవరికైనా రెంట్కి ఇచ్చామనుకోండి, మనం ఉండగా కూడా ఇంకొక ఇల్లు కొనుక్కొని రెంట్కి ఇస్తే దానికి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. మనం చాలా చూస్తూ ఉంటాం, షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానుంచి వాళ్ళ ఓన్గా షాపింగ్ కాంప్లెక్స్లు అవన్నీ ఉంటాయి. వాళ్ళకి ఏంటి కమర్షియల్గా ఎందుకు తీసుకుంటారు అంటే ఎప్పటికైనా రెంట్స్ వస్తాయి అని చెప్పి. సో, అది కూడా ఒక ఇన్కమ్, వాళ్ళు కష్టపడకపోయినా వాళ్ళకి వస్తుంది అన్నట్టు. సో, ఇంకా మనం ఎవరైనా కానీ ఇంకా చూసుకుంటే కనుక క్యాపిటల్ గెయిన్స్. ఇది ఇప్పుడు జనరల్గా మనం అందరము చేస్తున్నది ఏంటంటే అసెట్స్ మీద మనకున్న మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. కొన్ని రోజుల తర్వాత అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఆ అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ ఒక ల్యాండ్ అనేది తీసుకున్నారు,
మీరు ఒక అవుట్స్కట్స్లో కానీ ఎక్కడైనా ఒక ల్యాండ్ తీసుకున్నారు. ఫస్ట్లో అది ఎంత ఉంటుంది, ఒక 10 lakhs పెట్టి తీసుకున్నారు అనుకోండి. సో కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, సిటీ అనేది వైడ్ అవుతుంది. వైడ్ అయినప్పుడు ఏమవుతుంది, పీపుల్ ఫ్లో ఎక్కువ అవుతూ ఉంటుంది. పీపుల్ ఫ్లో ఎక్కువ అవుతున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ డిఫరెంట్గా ఏవైనా కానీ కన్స్ట్రక్షన్ బేస్డ్ వస్తాయి. ఇల్లు కడుతూ ఉంటారు, స్కూల్స్ కడుతూ ఉంటారు, షాపింగ్ మాల్స్ పెడుతూ ఉంటారు, హాస్పిటల్స్ వస్తూ ఉంటాయి. దాని ద్వారా ఏమవుతుంది, ఎప్పుడో తీసుకున్న ల్యాండ్ అయినా కానీ సడన్గా ఒక డిఫరెంట్ 5 times అయినా పెరగవచ్చు, 10 times అయినా పెరగవచ్చు. ఒక 10 lakhs పెట్టి తీసుకున్న ల్యాండ్ ఒక 7-8 years తర్వాత ఒక 70 lakhs అయినా అవ్వచ్చు. సో ఈ రకంగా కూడా మనకి క్యాపిటల్ గెయిన్స్లో వస్తుంది అన్నట్టు. ఆ రకంగా అంటే మన అసెట్స్ మీద ఇన్వాల్వ్ చేసిన ఇన్కమ్ని ఈ రకంగా మనం చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ ఏంటంటే రాయల్టీ ఇన్కమ్. ఈ రాయల్టీ ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ యూజ్ యువర్ ఐడియాస్. మీ ఐడియాస్ ఎవరికైనా చెప్పారనుకోండి, వాళ్ళకి నచ్చి ఇంప్లిమెంట్ చేశారనుకో, మీ ఐడియాని సెల్ చేసుకుంటారు అన్నట్టు. మన ఐడియాని వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. అంటే మేము ఇన్వెస్ట్ చేస్తాము, మాకు ఒకటి ఉంది, ఇది మేము చేయాలనుకుంటున్నాము అనుకుని మన ఐడియాని ఏదైతే ఉందో మన క్రియేటివ్ ఐడియాస్ని కూడా సెల్ చేసుకున్నదే ఈ రాయల్టీ ఇన్కమ్ అన్నట్టు. జనరల్గా ఆలోచించండి, మనం ఏ ఇన్కమ్ స్ట్రీమ్స్లో ఉన్నామో అని ఆలోచిస్తే కనుక, ఎస్ మేము జాబ్ చేస్తున్నామా, విమెన్ మనకు చాలామంది అడుగుతూ ఉంటారు, ఇంకా బిజినెస్ ఐడియాస్ చెప్పండి, ఇంకా కొంచెం మేము ఈ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండాలి అంటే ఏం చేయాలి అనుకుంటున్నామంటే, జస్ట్ ఫోకస్ ఆన్ వన్ ఇన్కమ్ స్ట్రీమ్. స్టార్టింగ్లో ఏదైతే గానో ఉందో అది, తర్వాత ఫోకస్ చేయండి. ఇప్పుడు నేను జనరల్గా చూపిస్తూ ఉన్నాను, ఐ ఫోకస్ ఏమంటారంటే, నేను ఇక్కడ ఫోకస్ చేస్తున్నాను వర్కింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, కొంచెంగా కూడా ఏదైతే ఉందో ఈ అసెట్ వాల్యూ ఇంక్రీజ్ ఇన్కమ్ ఉంది, రెంటింగ్ ప్రాపర్టీ ఉంది, ల్యాండ్ అనేది మనం ఇస్తే కూడా లీజ్కి ఆ రకంగా కూడా రెంటింగ్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉంది. ఈ ఐడియాస్ అనేవి ఎవరికైనా ఇలా షేర్ చేసుకోవడం వల్ల కొన్ని ఐడియాస్ని కూడా క్యాష్ అంటే ఏదో రకంగా ఎవరికైనా ఉపయోగపడేవి ఐడియాస్ తీసుకొని కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఈ రకంగా నేను ఇన్కమ్ స్ట్రీమ్స్ అన్ని పెట్టుకుంటూ ఉన్నాను అన్నట్టు. మన ఈ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ స్టాక్స్లో కూడా పెడుతూ ఉంటారు. సో ఈ రకంగా ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేవి ఉన్నాయి. సో మన ఇన్కమ్ స్ట్రీమ్స్ని మనం అలా చెక్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, వేర్ వీఆర్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఈ రకంగా మన ఇన్కమ్ స్ట్రీమ్స్ని ఏవైతే ఉన్నాయో అనాలిసిస్ చేసుకొని వేరే నా ఇన్కమ్ స్ట్రీమ్ని ఎలా పెంచుకోవాలనుకుంటున్నాను అని ఆలోచించుకోండి ఈ రోజు నుంచి. సో మనకు తెలిసింది 1, 2, 3 ఉండొచ్చు, బట్ అందులో కూడా ఇంకా ఎఫెక్టివ్గా మనీని ఎలా మల్టిప్లై చేయాలి అనేది కూడా ఆలోచించుకోండి. జస్ట్ మిమ్మల్ని మీరు విజువల్ చేసుకోండి, నేను చేయగలుగుతాను, ఏదైనా నేను చేద్దాం అనుకుంటున్నాను అని. ఆ రకంగా కూడా మన ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేవి మనము అంటే మల్టిపుల్లో ఉంటే మనము కానీ ఒక సిచ్యువేషన్లో ఇలా జాబ్ చేయలేకపోయినా కానీ ఏదో ఒక ఇన్కమ్ అనేది మనకి వచ్చేటట్టు మనం చూసుకోవాలన్నట్టు. సో మన ఏవైతే ఉన్నాయో మన రెగ్యులర్గా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ చాలా మంది రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఇంకా కూడా ఎవరైతే కూడా ఇంకా మేము ఎఫెక్టివ్గా విజువలైజేషన్ ఎఫర్మేషన్ టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటున్నాము అంటే బిజినెస్కి వేరుగా లా ఆఫ్ అట్రాక్షన్కి వేరుగా కూడా క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మన క్లాసెస్లోకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.